హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇంట్లోనే చాలా సింపుల్గా మ్యాంగో కప్ కేక్స్ని ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా స్పాంజీగా వస్తాయి. ఎగ్ కానీ మైదా కానీ ఓవెన్ కానీ ఇటువంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా గ్యాస్పై ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి ఈ బొంబాయి రవ్వ మొత్తం సెపరేట్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు మ్యాంగో వేసుకుని 2 నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు ఆయిల్, 1/2 కప్పు పెరుగు వేసుకుని మరో 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసుకున్న బొంబాయి రవ్వలో ఈ మ్యాంగో జ్యూస్ మొత్తం వేసి బాగా మిక్స్ చేయాలి. రౌండ్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ మ్యాంగో కస్టర్డ్ వేసుకోవాలి. మ్యాంగో కస్టర్డ్ లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయడానికి కప్స్ కానీ గ్లాసులు కానీ తీసుకోవాలి. నేను గ్లాసులు తీసుకున్నాను. ముందు మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి గ్లాస్ మొత్తం అప్లై చేయాలి. తర్వాత కొంచెం మైదా వేసుకుని గ్లాస్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనం ముందుగా చేసుకున్న కేక్ పిండి మొత్తం ఈ గ్లాసుల్లో 3/4 కప్పు వేసుకోవాలి. మనం గ్లాస్ ఫుల్గా వేసుకోకూడదు, సగమే వేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ కానీ బొబ్బాయి ముక్కలు కానీ వేసుకోవచ్చు, లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టుకొని ఇసుక వేసుకోవాలి. ఇసుక లేదంటే కనుక స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు. దానిపైన ప్లేట్ మూత వేసుకుని 5 లేదా 10 నిమిషాల పాటు హీట్ అవ్వనివ్వాలి. అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ కప్స్ పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ప్యాన్లో ఉన్న ఆవిరి బయటికి వెళ్లకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకుని 25 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు కేకులు రెడీ అయ్యాయో లేదో చూద్దాం. మూత తీసుకుని నెయిల్తో కానీ టూత్పిక్తో కానీ ఒకసారి గుచ్చి చూడాలి. మనకి నెయిల్కి పిండి ఏమీ అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. ఒకవేళ కనుక పిండి అంటుకుంటే మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నాకు కేకులు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కేకులు పూర్తిగా చల్లారిన తర్వాత నెయిల్తో లూజు చేసుకుని గ్లాసు ఉల్టా తిప్పితే మనకి కేకులు చాలా సింపుల్గా వచ్చేస్తాయి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే మనకి కేకులు అనేవి రావు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి. మనకి కేకులు అయితే రెడీ అయిపోయాయి. ఇటువంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.